సో 3 కోణాలు. ఎసెన్షియల్ ఫెయిత్, అత్యావశ్యకమైన విశ్వాసం. ఈ వచనం చదువుతాను, నాతో పాటు ధ్యానం చేద్దాం. మీరు కూడా ఈ మాట చదవగలిగితే బాగుంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం కలిసి చదువుతున్నాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని రక్షణ, దేవుని వరం. సాల్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ద గిఫ్ట్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. రక్షణ దేవుని యొక్క శ్రేష్టమైన వరం, అందులో సందేహం లేదు. అయితే ఈ రక్షణను మనం స్వీకరించడానికి దేవుడు కృప చూపి ఉండగా మనము చేస్తున్న కార్యం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. తేటగా వినండి, ఈ విశ్వాసం రుజువుల మీద ఆధారపడి లేదు. ఈ విశ్వాసం ఫలితాల మీద ఆధారపడి లేదు. ఈ విశ్వాసం మన ఫీలింగ్స్, అనుభూతుల మీద ఆధారపడలేదు. ఈ విశ్వాసం ఎసెన్షియల్ ఫెయిత్, అత్యావశ్యకమైన విశ్వాసం. ఇది కేవలం దేవునిని గూర్చి మనం ఏమి విని ఉన్నామో దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. శ్రేష్ఠులు వాక్యం వింటున్నారు కదా, శ్రద్ధగా దేవుని మాటలు ధ్యానం చేస్తున్నాం కదా. ఆలోచన చేయండి ఒకసారి. ఫలితాల మీద ఆధారపడ్డ విశ్వాసం, రుజువులను కోరుకున్న విశ్వాసం, ఫలితాల యొక్క ప్రాబల్యాన్ని బట్టి పెంపొందుతున్న విశ్వాసం, వాటి గురించి నేను మాట్లాడడం లేదు, అవి శ్రేష్టమైనవి కావని నేను అనడం లేదు. లేఖనం మనతో ముచ్చటిస్తున్న మాట ఏమిటంటే ఫెయిత్ దట్ ఈజ్ ఎసెన్షియల్ టు రిసీవ్ సాల్వేషన్. రక్షణను స్వీకరించడానికి, రక్షకుణ్ణి ప్రభువుగా స్వీకరించడానికి, జీవితానికి, దేహానికి, కుటుంబానికి దేవునిగా ఆయనను కలిగి ఉండడానికి we need essential faith. అత్యావశ్యకమైన విశ్వాసం మనకు కావాలి. దావీదులో అది ఉంది కనుకనే క్షేమమున్నా లేకపోయినా, కృప ఉన్నట్టుగా కనబడినా కనబడకపోయినా చాలా గంభీరంగా చెప్తున్నాడు, తక్షణమే కాదు, గతమే కాదు, భవిష్యత్తులో కూడా నా జీవిత కాలమంతయు కృపాక్షేమాలు నా వెంబడి వస్తాయని. చక్కగా చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనం కూడా చెప్దాం, చెప్పండి, దేవా నా జీవిత కాలములో నీ కృప, నీ క్షేమం నా వెంబడి వచ్చును అని నేను నమ్ముచున్నాను. నమ్మిన వారు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నమ్మదగిన దేవుడు ఆయన, మన నమ్మకాన్ని వమ్ము చేయని దేవుడు ఆయన. ఈ నిరీక్షణ ఎప్పటికీ కూడా సిగ్గునొందదు. ఈ విశ్వాసం గురించి 2 వ్యాఖ్యానాలు మీకు పరిచయం చేస్తాను లేఖనంలో నుంచి. నాతో పాటు ఈ మాటలు చూడగలిగితే బాగుంటుంది. గమనించండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు. ఇలా చూస్తూ వినండి, వేదిక మీదకు, తెర మీదకు చూసి శ్రద్ధగా విని చూడండి. ఆయన అంటున్న మాట ఏంటంటే చూడకుండానే మీరు విశ్వాసం కలిగి ఉన్నారు. చూడకుండానే మీరు విశ్వాసం కలిగి ఉన్నారు. చూడకుండా విశ్వాసం ఎలా కలిగింది? వినడం వల్ల కలిగింది. రోమీలకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమా 10:17. కాగా వినుట వలన ఏం కలుగుతోంది? విశ్వాసం కలుగుతోంది. ఆ వినడం ఏమై ఉండాలి? వినుట క్రీస్తును గూర్చిన మాట. కేవలం మాటను బట్టి, కేవలం మాటను బట్టి, కేవలం మాటను బట్టి, జస్ట్ ఒక్క మాటను బట్టి చూడకయే ఆయన యందు విశ్వాసం ఉంచాం. ప్రభునందు ప్రియులరా, శ్రద్ధగా వింటున్న మీతో ఒక చిన్న సంగతి గుర్తు చేస్తాను. సుదూర తీర ప్రాంతాలు, అత్యంత ఖరీదైన జీవితాలు, అత్యంత ఉన్నతమైన ఆధిక్యత గల ప్రజలు ప్రయాణించే అతి గంభీరమైన జంబో జెట్ లాంటి పెద్ద పెద్ద ఫ్లైట్స్ ఆ దేశం నుంచి టేకాఫ్ తీసుకుని రావాల్సిన దేశానికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడం కోసం ఏటీసీని కమ్యూనికేట్ చేస్తాయి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని కమ్యూనికేట్ చేస్తాయి. ఆ కమ్యూనికేషన్ సెంటర్లో ఉన్న ఆఫీసరు చెప్తాడు, అంత ఖరీదైన, కోట్ల రూపాయలు విలువైన, మరి ముఖ్యంగా అతి ప్రాముఖ్యమైన జీవితాలు ఉన్న ఆ 100 మందితో ఉన్న విమానం
ఏటీసీలో నుంచి చెప్పే ఆఫీసర్ యొక్క మాట విని ల్యాండ్ అవ్వడానికి ముందుకు వచ్చేస్తాడు. భూమిని తాకడానికి సాహసం చేస్తాడు. ఆ క్షణంలో ఏమీ అడ్డురావని, రన్వే ఫ్రీగా ఉంటుందని, కమ్యూనికేషన్ సేఫ్గా ఉంటుందని, ల్యాండ్ అయిన మరుక్షణం ప్యాసింజర్స్ని రిసీవ్ చేసుకోవడానికి స్ట్రక్చరు, గ్రౌండ్, క్రూ అంతా సిద్ధంగా ఉంటారని ఒక్క మాట చెప్పినందుకు ఫ్లైట్ వచ్చి నేల మీద ల్యాండ్ అయిపోతుంది. ఒక్క మాట చెప్పినందుకు. మీరు ఎప్పుడన్నా ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తూ ఉంటే, మీ ముందు ఏదైనా భారీ వాహనం వెళ్తూ ఉంటే, వెనకాల మీరు ఏదైనా ఫ్యామిలీ కారులో వెళ్తున్నప్పుడు దాన్ని ఓవర్టేక్ చేసి వెళ్ళడానికి అంత రోడ్డు ఉండదు అక్కడ. పైగా ఆ ప్రయత్నం చేద్దామన్నా ఎదురుగా ఏదైనా వెహికల్స్ వస్తున్నాయేమో అనే ఆందోళనలో మనకుంటుంది. హాంగ్ చేసుకుంటూనో హార్న్ కొట్టుకుంటూనో వెనకాల వెళ్తూ ఉన్నప్పుడు మన ముందున్న పెద్ద భారీ వాహనానికి సంబంధించిన డ్రైవర్ కొద్దిసేపటి తర్వాత ఒక్క ఇండికేటర్ ఆన్ చేస్తాడు. లేదు మాన్యువల్గా అయితే చెయ్యి ఇలా బయటికి చాపి వెళ్ళమని మనకు మాట చెప్తాడు. ఆలోచన చేయండి, అతను మన చుట్టం కాదు, అతను మన బంధువు కాదు, అతను మన స్నేహితుడు కాదు. అతనిచ్చిన ఒక్క సిగ్నల్తో ఘాట్ రోడ్లో ప్రక్కకు పడితే జీవితం కోల్పోతాం. అలాంటి రోడ్లో ఆ ఒక్క సిగ్నల్ నమ్మి ఆ భారీ వాహనాన్ని దాటి ముందుకెళ్ళిపోతాం. ఒక్క మాట విమానాన్ని ల్యాండ్ చేయడానికి వారు సమ్మతిస్తే, ఒక్క మాట మీ ఫ్యామిలీ కార్ ఘాట్ రోడ్లో పెద్ద బండిని క్రాస్ చేసి ప్రమాదకరమైన మలుపులు గుండా వెళ్ళడానికి ఒక్క సూచన కారణమైతే, యు హ్యావ్ అన్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్. నీలో ఏదో ఒక రూపంలో కొంత మోతాదు విశ్వాసం ఉంది. లేఖనాల్లో నుంచి నేను మనవి చేస్తున్న మాట, ఆ విశ్వాసమే అత్యావశ్యకమైన విశ్వాసం. చూడకపోయినను దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసం. హెబ్రీ గ్రంథకర్త ఈ పదాన్ని చాలా గంభీరంగా వినియోగిస్తాడు. 11వ అధ్యాయం 13వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఈ పదాన్ని చాలా గంభీరంగా వినియోగిస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో వీరందరూ, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క జాబితా కనబడుతుంది. దోస్ ఆర్ ఆల్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళందరూ విశ్వాసపు వీరులు. ఇంత గొప్ప విశ్వాస వీరులైన వాళ్ళు వీళ్ళందరూ ప్రజ్ఞా పాఠవాలు గల, సవాలు సహితమైన భక్తి జీవితం గల గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినా వీరందరూ దూరం నుంచి చూచి, వీరందరూ వందనము చేసి, వీరందరూ కూడా తాము భూమి మీద పరదేశులమని, యాత్రికులమని ఒప్పుకొని విశ్వాసం గలవారై, పేతురు భక్తుడు వాడిన మాటలో చూడకపోయినా నమ్మారు. ఎలా సాధ్యం? ఎసెన్షియల్ ఫెయిత్. ఇదిగో వీళ్ళకి వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం కార్డు ఉంది, ఇష్టమైన వాగ్దానం వచ్చింది. దాని మీద హోప్ పెట్టుకొని జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు వచ్చాం. బట్ నెరవేరుతున్నట్టు కనబడ్డం లేదు. సర్వీస్కి రాగానే ఎక్స్టెండెడ్ సర్వీస్ కోసం తాపత్రయంతో, ఆలోచనతో, ప్రార్థనతో, నాకు బాగా చేరువైన ఒక వ్యక్తితో ఎక్స్టెండెడ్ సర్వీస్ కోసం ఏం చేద్దాం, ఇది దేవుని చిత్తం, ఎంతవరకు మనం ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు మదిలో ఉన్నది ఒక్కటే, చూడకపోయినను. మదిలో ఉన్నది ఒక్కటే, ఆ వాగ్దాన ఫలము పొందక, అనుభవింపక పోయినను దూరము నుండి చూచి, దేవునికి స్తోత్రం కలుగును గాక, దూరము నుండి చూచి, యేసుక్రీస్తు ప్రభువుల వారిని మెస్సయగా దూరము నుండి చూచి, వాగ్దాన దేశాన్ని వాగ్దాన ఫలముగా దూరము నుండి చూచి, సాగిలపడి వందనం చేసి విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. వారి జీవితాలను మాత్రం ప్రభువుకు అప్పగించేశారు. చూడకయే విశ్వాసం ఉంచిన వారు, వాగ్దాన ఫలము పొందకయే విశ్వాసం ఉంచిన వారు. వారిలో ఉన్న విశ్వాసాన్ని ఎసెన్షియల్ ఫెయిత్ అంటాం. ప్రభునందు శ్రేష్టమైన వర్లరా, వేగంగా సందేశానికి సంబంధించిన ముగింపు మలుపునకు నేను పరుగులు తీయక మునుపు ఈ విశ్వాసం మనకు ఎలా కలుగుతుంది? ఓ వ్యాధి తగ్గిపోతేనో, ఒక ఫలితాన్ని మనం ఆశించిన మేరకు పొందుకుంటేనో, ఒక లాభప్రాప్తి కలిగితేనో, ఆశించిన రుజువులు మన కళ్ళ ముందు కొట్టొచ్చినట్టుగా కనబడితేనో,
వచ్చే విశ్వాసం కాదది. ఇది వినుట వలన కలిగే విశ్వాసం, దేవుని మాట వినడం వల్ల కలిగే విశ్వాసం. ఈ విశ్వాసం పాడవడానికి 2 బలమైన కారణాలు ఉన్నాయి. వాటిని చెప్పకుండా దాటి వెళ్ళడానికి నేను ఇష్టపడడం లేదు. దయచేసి దేవుని ఆత్మ ప్రసన్నతలో ఆ 2 కారణాలు మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. నాతో పాటు చూడగలిగితే ఈ లేఖనాలు మీకోసం చదువుతాను. పౌలు భక్తుడు తిమోతికు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనం, మొదటి పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనం, దయ్యముల బోధయందు లక్ష్యముంచి, దే పెయిడ్ అటెన్షన్ టువర్డ్స్ అ టీచింగ్ విచ్ ఈజ్ నాట్ డివైన్. దైవీకము కాని బోధయందు, దైవీకము కాని మాట యందు, దైవీకము కాని సాహిత్యమందు, దైవీకము కాని ఇన్పుట్స్, నీలో చొరబడ్డానికి ప్రవేశించే వాటి యందు పాటించి అనలేదు. దే పెయిడ్ అటెన్షన్, లక్ష్యముంచి. అయోగ్యమైన వాటి మీద లక్ష్యముంచినప్పుడు యోగ్యమైన వాటిని కోల్పోతామని చెప్పడానికి ఇంతకంటే కఠినమైన భాష మనకు అవసరమా? యోగ్యమైన వాటి మీద లక్ష్యం ఉంచినప్పుడు ఏవి యోగ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి యందు లక్ష్యం ఉంచమని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో అలా కాకుండా విచ్ ఈజ్ నాట్ డివైన్, దైవికము కానివి, వాట్ ఎవర్ ఈజ్ డిమానిక్, దయ్యపు సంబంధమైనవి, చీకటి సంబంధమైనవి, వాటి యొక్క బోధలు, చూపులు, చేష్టలు, మాటలు, స్పందనలు, దృశ్యాలు, ఆడియో, వీడియో, మీడియా, ఆలోచన, అది ఏ రూపంలోనైనా సరే దాని మీద గనక మనం దృష్టి నిలిపాము అంటే అయ్యో ప్రబలమైన నష్టం జరుగుతుంది. ఏంటా నష్టం? విశ్వాస భ్రష్టులగుదురు, విశ్వాస భ్రష్టులగుదురు. భక్తులు విశ్వాస భ్రష్టులు కాకపోవడానికి కారణం వాళ్ళు ఆశించిందల్లా పొందుకున్నందువల్ల కాదు, వాళ్ళు అడిగిందల్లా కూడా తమ జీవితంలో అనుభవించినందును బట్టి కాదు. ఒకటే ప్రబలమైన కారణం, వినకూడనిది వారు వినలేదు, తినకూడనిది తినలేదు, చేయకూడనిది చేయలేదు, దయ్యపు సంబంధమైన వాటిని తమ జీవితంలోకి అనుమతించడానికి వారే రోజు కూడా సాహసం చేయలేదు. దానికి స్తోత్రం కలుగును గాక. అందుకే మీరేమి వినుచున్నారో జాగ్రత్త అని దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. తదుపరి అదే పత్రికలో ఇంకో చిన్న మాట గుర్తు చేస్తాను. 6వ అధ్యాయంలో 10వ వచనం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం. ఈ మాట ఆలోచన చేయండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుంచి ఏమయ్యారు? దయ్యపు బోధలు విశ్వాసాన్ని భ్రష్టత్వాన్ని గురి చేస్తే, ధనాపేక్ష ఇదేమో తమ్మును తాము పొడుచుకుని చచ్చిపోయేలాగున. ఒకవేళ యూదాన్ని గుర్తు చేస్తూ ఈ లేఖనాన్ని ఉటంకించారేమో అనిపిస్తుంది కదా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇక్కడ ధనాపేక్ష అన్నప్పుడు దానిని కొంతమంది ఆపేక్ష ప్రక్కన పెట్టి ధనానికి వర్తింపచేస్తారు. రాంగ్. ధనం అవసరం, ధనం అవసరం. ధనం యేసయ్యకి అవసరమైంది పన్ను కట్టడానికి, ధనం యేసయ్యకి అవసరమైంది. ఒక వ్యక్తిని నియమించుకొని దాన్ని యాజమాన్యం చేసే అంత పని కలిగి ఉన్నాడు ఆయన. ఇస్కరియోతు యూదా చేతులు డబ్బు సంచి ఉండేది. పేతురు భక్తుడిని పంపించాడు సముద్రంలో చేప ద్వారా షెకేలు తీసుకుని ఇద్దరికి కలిసి 1/2 షెకేలు పన్ను కట్టమని. కైసరుది కైసరుకు, దేవునిది దేవునికి ఇవ్వమని చెప్పాడు ఆయన. పసి వయసులో అతి దీన స్థితిలో ఉన్నారు గనుక గువ్వ పిల్లలు కొనుక్కొని గోపిల్లలతో వెళ్ళి బలర్పించుకొని 8వ దినాన సంస్కారం జరిగించుకుని దేవాలయం నుంచి తిరిగి వచ్చారు. ధనం అవసరం. పూర్ మైండ్ సెట్ ఉంటుంది కొంతమందికి, లేకపోతే పావర్టీ మైండ్ సెట్ ఉంటుంది కొంతమందికి నేరో మైండ్ సెట్ ఉంటుంది. ధనాపేక్ష వేరు, ధనం వేరు. దేవునికి ఇచ్చిన ఆశీర్వాదం. కానీ ఆ ధనం నీ మీద పెత్తనం చేయడం ప్రారంభిస్తే దానికోసమే అపేక్ష, దానికోసమే పనులు, దానికోసమే ప్రయత్నాలు, దానికోసమే పరుగులు, ఇక దానికోసమే జీవితం అన్నట్టుగా ఉంటే అది ధనాపేక్ష అవుతుంది. అయినా నేను అక్కడ దాకా వచ్చి మాట్లాడాలనుకోవట్లేదు, కానీ దానికి రూట్ ఎక్కడుంటుందో చెప్తా చూడండి. ధనాపేక్ష ఒక్కసారిగా ధనాపేక్ష కాదు. ఇట్ స్టార్ట్స్ ఇన్ అవర్ సైకలాజికల్ థింకింగ్.
మన మానసిక ఆలోచన విధానంలో మొదలవుతుంది. మన మానసిక ఆలోచన విధానంలో ఇంతో అంతో కొంత బెనిఫిషియరీ యాటిట్యూడ్ ఉంటుంది, లబ్ధిదారుని మనస్తత్వం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మనమందరం, ప్రపంచంలో ప్రతి మనిషి కూడా లబ్ధిదారుడే. దేవుని ద్వారా, మనుషుల ద్వారా, ప్రకృతి ద్వారా, వ్యక్తుల ద్వారా, వ్యవస్థల ద్వారా, వస్తువుల ద్వారా లబ్ధి పొందిన వారమే. నో డౌట్ వీఆర్ ఆల్ బెనిఫిషియర్స్. మనమందరం లబ్ధిదారులమే. అయితే లబ్ధి పొందడం ద్వారా మాత్రమే తృప్తి నొంది మరొకరికి ఏమాత్రం ప్రయోజనకరంగా లేకుండా మన జీవితాన్ని జీవించడానికి మన మనసును గనక మలుచుకున్నాం అనుకోండి, దేర్ ఇట్ స్టార్ట్స్ ధనాపేక్ష. అక్కడి నుంచి ధనాపేక్ష మొదలవుతుంది. సరదాగా సంఘ బిడ్డల కోసం చెప్పనా, క్రిస్టియన్స్ కోసం చెప్పనా, చర్చికి వెళ్తే నాకేమొస్తుంది, క్వైర్లో ఉంటే నాకేమొస్తుంది, విజ్ఞాపన బృందంలో ఉంటే నాకేమొస్తుంది, దూరం అంట సావుకి వెళ్తే నాకేమొస్తుంది, దేవునికి ఇంత ఇస్తే నాకేమొస్తుంది, ఇంత ఇస్తే నాకేమొస్తుంది, ఈరోజు చర్చి హాల్ అంతా శుభ్రంగా చిమ్మితే నాకేమొస్తుంది, పండక్కి ఏదైనా గిఫ్ట్ ఇస్తే నాకేమొస్తుంది, ఏమీ రాదు అని అనడానికి లేదు. నీ దేవుడు నీకు రుణం ఉండేవాడు కాదు. నీవు విత్తన పొలం గనక సారవంతమైనదైతే నీ విత్తనం పురుగు పట్టదు. ఖచ్చితంగా దేవుడు నీకు ఫలితాన్ని ఇస్తాడు. ఫలితం మీద మాత్రమే మనసుండి మరొకరికి శ్రేయస్కరంగా ఉండే విషయాల్లో మనసు లేకపోతే అది మానసిక భ్రష్టత్వం. మానసిక భ్రష్టత్వం. ధనాపేక్ష సమస్త కీడులకు ప్రతి దాన్ని కూడా ట్రాన్సాక్షనల్ వ్యూతో చూడడం, ప్రతి దాన్ని కూడా లబ్ధిదారుని మనస్తత్వంతో యోచించటం. క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, మీరు అథెంటికేటెడ్గా బోనఫైడ్ ఉన్నా లేకపోయినా మీరు వింటున్నారు కనుక మీకు మనవి చేస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ ద క్రిస్టియన్ మైండ్ సెట్ డిక్టేటెడ్ బై హోలీ స్క్రిప్చర్స్. పరిశుద్ధ లేఖనాలు క్రైస్తవ మనస్సును ఈలాగున ఉండమని చెప్పడం లేదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. 2 అంగీలు ఉంటే ఒకటి తీసి పక్కవానికి ఇవ్వము. దీనుల్ని బీదల్ని ఆదరించటం, ఆపదలో ఉన్న వారిని పరామర్శించటం, ఇదే నిజమైన భక్తి. ఇరుకైన మనసున్నవారు, కరకైన అవగాహన పెంపొందింపజేసుకునేవాళ్ళు, డబ్బులు ఉండకూడదు, డబ్బులు ఉన్నవాడు పరలోకం పోడు, సోమరి వాళ్ళ స్టేట్మెంట్లు అవి. డబ్బులు ఉండాలి, మన మీద పెత్తనం చేయకూడదు. మనం దాన్ని దేవుని కోసమో దీనుల కోసం మన కోసం వినియోగించుకోవాలి. ఈ బోధ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించి మీకు ఆ పరిపక్వతను దయచేయునుగాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అపేక్ష, ధనాపేక్ష ఉన్నవాళ్ళు ప్రతి ట్రాన్సిషన్ని, ప్రతి ట్రాన్సాక్షన్ని కరెన్సీ కోణంలోనే చూస్తారు. బాంధవ్యాలు కరెన్సీ కోణంలోనే చూస్తారు. ఇచ్చిపుచ్చుకోవడాలు కరెన్సీ కోణంలోనే చూస్తారు. గౌరవ మర్యాదలు కరెన్సీ కోణంలోనే చూస్తారు. ఇది ధనాపేక్ష. లేదంటే గ్రాస్ రూట్ లెవెల్లో బెనిఫిషియరీ మైండ్ సెట్. నాకేం వస్తుంది లబ్ధి. ఇక్కడ కూర్చొని ఇప్పుడు వాక్యం వింటున్న మీరు కానీ, ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రద్ధాభక్తులుగా దేవుని మాటలు వినేవారు కానీ, దేవుని దగ్గరకు వస్తే నాకేమొస్తుంది అంటే దేవుడే వస్తాడు. దేవుడే మీకు అనుగ్రహించబడతాడు. కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయనకంటే మించిన బహుమానం మరొకటి లేదు. స్వస్థత, దీవెన, ఆశీర్వాదం, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ సెకండరీ. అవన్నీ ద్వితీయ శ్రేణి ఆశీర్వాదాలు మన సంఘంలో పుష్కలంగా ఉన్నాయి. ప్రతి ఆదివారం 100 మంది కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సభలో అద్భుత కార్యాల సాక్ష్యాలు వింటూనే ఉన్నాం. ప్రతి వారం మానవ జ్ఞాన సమృద్ధికి, సంపత్తికి మించిన కార్యాలు వైద్యం పరంగా, ఆరోగ్యం పరంగా, విద్య పరంగా ఎన్నో కార్యాలు చూస్తున్నాం. కానీ మన విశ్వాసం వాటి మీద ఆధారపడలేదు. మన విశ్వాసం ప్రభు మాట మీద ఆధారపడింది. మన విశ్వాసం ప్రభు మాట మీద ఆధారపడింది. 2 చేతులు పైకి చాపి పూర్తి హృదయపూర్వకమైన ప్రేమతో ఘనంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఈ ధనాపేక్ష లేకపోతే దయ్యముల బోధ ఇది మన ఎసెన్షియల్ ఫెయిత్ని పాడు చేస్తుంది. వాటికి అవకాశం ఇవ్వకుండా మనలో ఎప్పటికీ ఎసెన్షియల్ ఫెయిత్ని కాపాడుకుందుము గాక. ఫెయిత్ ఎసెన్షియల్ విల్ కీప్ యూ సేయింగ్. నా జీవిత దినములన్నీ కృపాక్షేమాలు